హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను కెతాత్. ఈరోజు మనం ఒక సూపర్ బెస్ట్ స్నాక్ ఐటమ్ చూద్దాం, అది కూడా హెల్దీ వేలో. సో నేను మఖానా ప్యాకెట్ తెచ్చాను కదా, నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను సూపర్ మార్కెట్ డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక మఖానా ప్యాకెట్ తీసుకొచ్చాను. సో యాక్చువల్లీ వీటిని డైరెక్ట్గా తినొచ్చు. మఖానా అంటే తెలుగులో ఏమంటారు, పొద్దుతిరుగుడు గుంజలు. సో మఖానా ప్యాకెట్ నేను డైరెక్ట్గా కూడా తినవచ్చు. నేనైతే ఆల్మోస్ట్ డైరెక్ట్గా తింటాను. కాకపోతే ఇంకా మంచిగా తినాలి హెల్దీ వేలో, తిని బోర్ కొట్టొద్దు, ఎప్పుడూ అది కొంచెం తింటా ఉంటే మనకి చప్పగా ఉంటుంది కదా, అలా ఉండకుండా సూపర్ టేస్టీగా ఉండాలి, తింటా ఉంటే ప్యాకెట్ అయిపోవాలి అనే బ్యాచ్ వాళ్ళకి ఈ రెసిపీ బాగా పనికొస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి ఐటమ్స్ యూస్ చేస్తున్నానో ఒకసారి అయితే చూసేయండి. ఇప్పుడు మెయిన్గా మనకు కావాల్సింది 4 ఐటమ్స్. సో ఒకటి మఖానా, కొంచెం మఖానా చేస్తాను, ఈ ఫుల్ చేయను. ఇప్పుడు ఈ బెల్లం క్వాంటిటీకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటాను, అంటే కలిపేటప్పుడు తెలుస్తుంది అనమాట. సో 1 కప్పు బెల్లం తురుము, మన టేస్ట్కి తగినట్టుగా నువ్వులు. సో ఈరోజు బెల్లం నువ్వులతో కలిపి మఖానా చేయబోతున్నాం. అండ్ ఘీ, నెయ్యి ఎంత సరిపోతుందో అంత వేసుకుందాం. కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసారు కదా, ఇంకా మనం ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ మఖానా చేసేటప్పుడు మాత్రం మొత్తం కూడా మనము సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి. అండ్ ఈరోజు నేను దీనికోసం అని చెప్పేసి న్యూ బౌల్ యూస్ చేస్తున్నాను, అల్యూమినియం బౌల్. యాక్చువల్లీ యూస్ చేయొద్దు అంటారు కదా, కానీ ఎక్కువ హీట్ అవ్వకుండా ఫాస్ట్గా క్విక్గా అయిపోయే ఐటమ్స్కి యూస్ చేయొచ్చు అనుకుంటాను. ఏమంటారు, ప్రతిదానికి స్టీల్ కావాలని అంటే ఇంట్లో ఉన్న అల్యూమినియం బౌల్స్ని అయితే పడేయలేము కదా, అందులోనూ కొత్త బౌల్ యూస్ చేయలేదు. ఈరోజు ఇలా యూస్ చేస్తున్నాను. బట్ దేర్ విల్ బీ సమ్ డే ఆ రోజు ఇంట్లో నో ప్లాస్టిక్ నో అల్యూమినియం చేసేద్దాం, అది కూడా తొందరలోనే. సో ఇప్పటికైతే ఈ కొత్త బౌల్ యూస్ చేస్తున్నాను నేను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి, చెప్పాను కదా లో ఫ్లేమ్, మంట మాత్రం చాలా తక్కువ ఉండాలి దీనికి. అండ్ ఫస్ట్ దీంట్లో కొంచెం ఘీ వేసుకుంటా, ఒక 2 స్పూన్స్ ఘీ. కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఫస్ట్ దగ్గర పెట్టుకుంటే చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది ఈ ఐటమ్ చేసుకొని స్టోర్ చేసుకున్నామనంటే ఒక 10 days వరకు తినొచ్చు, అంత క్వాంటిటీ చేసుకుంటే. కానీ ఒక 2 daysలోనే అయిపోతాయి మీరు ఇలా కనుక చేస్తే. సో ఇది బౌల్ కొంచెం హీట్ అయింది. ఇప్పుడు నేను దీంట్లో ఫస్ట్ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తాను. నెయ్యి కరిగిపోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కొంచెం మీడియంగా హీట్ అయినప్పుడు ఒక బౌల్ అంతా బెల్లం తురుము. బెల్లం మంచిగా కరిగేలాగా చూసుకోవాలి. అంటే ఇలా ఉంది కదా, చిన్న చిన్న ముక్కలుగా ఇవంతా కూడా పోవాలి, మొత్తం కరిగిపోవాలి బెల్లం ఈ నెయ్యిలో. ఇక్కడ దగ్గర ఉండి మాత్రమే ఈ రెసిపీని అయితే చేసుకోవాలి, లేకపోతే చాలా కష్టమైపోతుంది, మాడిపోతే కనుక టేస్ట్ రాదు. సో మంచిగా ఇలానే కలుపుకుంటూ సిమ్లో బెల్లం మొత్తం కరిగే వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. ఇంకా ఈ బెల్లం కరిగే వరకు నేను మఖానా ప్యాకెట్ కట్ చేసుకుంటాను. మఖానా రెడీ. చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది, చూస్తున్నారు కదా.
ఇంకొంచెం కరగాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొంచెం నువ్వులు వేస్తున్నాను. నువ్వులు ఎవ్రీడే తినడం చాలా మంచిది మన హెల్త్కి. ఇప్పుడైతే కొంచెం నువ్వులు వేసాను. నువ్వులు వేసి ఇంట్లో కలిపాం కదా, ఇది కొంచెం కరగాలి ఇంకా. సో మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట బెల్లంలో నువ్వులు. సో వన్స్ ఇది కొంచెం ఇలా బాయిల్ అవుతుంది అని అన్నప్పుడు మనకు కావాల్సినన్ని మసాలా వేసి మొత్తం టాస్. ఓకే, ఈ మసాలా క్వాంటిటీ సరిపోతుంది దీనికి. నేను ఇప్పుడు దీన్ని కలుపుకుంటాను మంచిగా. ఇంక ఎక్స్ట్రా మసాలా ఏం అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేయకుండా సిమ్లోనే ఈ మసాలాస్ అన్నిటికీ పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ప్రతి మసాలాకి మంచిగా బెల్లము నువ్వులు ఎలా సరిపోయిందో అన్నిటికీ మిక్స్ అయిపోయింది. ఏంటో నాకు అన్నిటికీ ఇదే గరిట యూజ్ చేయడం అలవాటు. ఓకే, ఇట్స్ డన్ నౌ. అయిపోయింది అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం. సూపర్ యమ్మీ యమ్మీ కలర్ఫుల్ మఖానా అయితే రెడీ అయిపోయింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. స్నాక్ లాగా అయితే చాలా మంచిగా తినేయచ్చు. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం. సో స్టే ట్యూన్. బై బాయ్.